హాయ్ ఫ్రెండ్స్, నేనైతే సింపుల్గా కుక్కర్లో ఎగ్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఎగ్స్ అయితే కాస్త ఉడకబెట్టిన తర్వాత ఇట్లా కట్ చేసి కొంచెం కొంచెం ఘాట్లు పెట్టి ఉప్పు కారం వేసి కాస్త ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట. ఇప్పుడు అదే కుక్కర్లోనే ఆయిల్ వేసి ఒక 2 యాలకులు, చెక్క, లవంగాలు వేసాను. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేస్తున్నాను అనమాట. నేనైతే సింపుల్గా చేసుకుంటానండి ఎప్పుడైనా కూడా ఇది. కాబట్టి నేను చేసే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. అదేవిధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి అంటే నిలువుగా కట్ చేసుకున్నవి కూడా వేస్తున్నాను ఇందులోకి. ఇది కాస్త ఫ్రై అయ్యేదాకా ఫ్రై కానివ్వాలన్నమాట. చూడండి, ఈ విధంగా కాస్త ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకే అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర మిక్సీ పట్టుకున్నాను, అది పేస్ట్ వేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, పసుపు కూడా వేస్తాను అన్నమాట. అల్లం, కొత్తిమీర అది కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు, తగినంత కారం, పసుపు, ఇవి 3 వేసి ఒక్కసారి కలుపుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి, లేకపోతే కారం వేస్తాం కాబట్టి మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకుంటాను. ఇప్పుడు ఇందులోకి టమాటో వేయలేదు కాబట్టి పెరుగు వేసుకుంటే ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది అన్నమాట. కాబట్టి చూడండి, ఈ విధంగా పెరుగు వేసాను. ఇప్పుడు ఇందులోకి ధనియా పొడి, చికెన్ మసాలా 2 వేస్తానన్నమాట. ఇందులోకి ధనియా పొడి, ఉప్పు మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. నేను కాస్త వేసాను. చూడండి, ధనియా పొడి తర్వాత చికెన్ మసాలా కాస్త బిర్యానీ ఫ్లేవర్ కోసం. ఇవన్నీ కూడా చూడండి ఈ విధంగా ఫ్రై కానివ్వాలన్నమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ బియ్యం అయితే నానబెట్టుకున్నాను కాబట్టి బియ్యానికి తగ్గట్టు వాటర్ అయితే వేస్తున్నాను అన్నమాట. కాస్త ఈ విధంగా ఫ్రై అయ్యాక ఈ గ్లాస్తో 1.5 గ్లాసు బియ్యం వేసాను అనమాట. కాబట్టి నేను వచ్చేసి ఆల్రెడీ బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి 2.5 వాటర్ వేస్తాను, సరిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనం వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏమైనా తక్కువ ఉంటే ఉప్పు ఇప్పుడు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని రైస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా నేను ఉప్పు చూసుకున్నానండి, సరిపోయింది. ఇప్పుడు బియ్యం వేస్తున్నాను. బియ్యం అన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బియ్యం వేసుకున్నాం కదా, మొత్తం కూడా ఈ విధంగా కలిపి, నేనైతే ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లోనే చేస్తానన్నమాట. మీరు ఏ విధంగా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు నేనైతే ఒక 8 గుడ్లు అయితే బాయిల్ చేసుకున్నాను. ఉప్పు కరెక్ట్గా చూసుకొని గుడ్లన్నీ ఇందులోకి వేసి మనము విజిల్ పెట్టేస్తే వేడిగా సింపుల్గా కుక్కర్లో ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మేము 4 ఉన్నాం కాబట్టి 8 గుడ్లు అయితే వేసాను. చూడండి, ఫైనల్గా కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నా. ఒక 2 విజిల్స్ వస్తే వేడిగా ఎగ్ బిర్యానీ అయితే సింపుల్గా కుక్కర్లో అయితే రెడీ అయిపోతుందండి. ఫైనల్గా 2 విజిల్స్ తర్వాత అయితే ఈ విధంగా ఉంది. కాస్త మీకు ఓపెన్ చేసి చూపిద్దామనే లోపల నేను మా వాడు అడుగుతుంటే కాస్త పెట్టాల్సి వచ్చిందనమాట. ఫైనల్గా అయితే సింపుల్గా ఎగ్ బిర్యానీ అయితే ఈ విధంగా ఉంది. సూపరా? ఓకే, ఫైనల్గా టేస్ట్ ఎలా ఉందో చెప్తారు చూడండి మా పిల్లలైతే. ఎట్లుందమ్మా? కొంచెం నువ్వునా ఎట్లుంది? ఓకే, చూడండి సింపుల్గా మీరు కూడా నచ్చితే ఈ విధంగా చేసుకోండి ఎగ్ బిర్యానీ. బాయ్ ఫ్రెండ్స్.